కలకత్తా మెడికల్ కాలేజీలో డాక్టర్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆమెకు సంఘీభావంగా ర్యాలీ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రాణాలు పోస్తున్న డాక్టర్ల ప్రాణాలు తీయడం ఎంతవరకు సమంజసమని, దీనిపై న్యాయం లేట్ అవ్వకూడదని, దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. ఆరోగ్య శాఖలో వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని కోరారు. బాధితురాలికి న్యాయం చేయాలని స్థానిక ఎంఆర్ఓ వినతి పత్రం అందజేశారు. వెంటనే జరగకపోతే మా పోరాటం ఉధృతంగా ఉంటుందని హెచ్చరించారు. సిబిఐకి అప్పచెప్పినా కూడా మాకైతే పూర్తిగా నమ్మకం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా అయితే మేము ఈ వైద్య వృత్తిని ఖండించలేము, జనాలకు సేవలు చేయలేము. ఏ పేషెంట్ వచ్చినా చావు బ్రతుకు మధ్యలోనే వస్తాడు. కానీ ఆ రిస్క్ భరిస్తూనే కనీసం అమ్మాయిని చూడకుండా అంతమంది అత్యాచారం చేసి, ఇద్దరు ముగ్గురు అత్యాచారం చేసి ఇలా చంపేస్తే మాకే కనీసం రక్షణ లేకపోతే ఇంక జనాలు మేమే రక్షిస్తాం. ఇది చాలా బాధాకరమైన విషయం. మేము ఇది ఇలా ఈరోజు స్ట్రైక్ చేయడం కారణం ఏంటంటే, ఇది జనాల్లో ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే ఎవరో పోలీసులకో, ఆఫీసులకో, సీఎంకో, పిఎంకో తెలిస్తే కాదు, ప్రతి మనిషికి తెలియాలి. మేము అందరం అంటే వేరే వాళ్ళం కాదు, మీ సమాజంలో పుట్టిన సాధారణ కుటుంబంలో వచ్చిన వాళ్ళమే. మమ్మల్ని ఇలా చంపేస్తే మాత్రం మిమ్మల్ని ఎలా మేము బతికిస్తాం? ఒకే ఒక పాయింట్ నేను అడుగుతాను, మిమ్మల్ని బతికించాలంటే మమ్మల్ని చంపేయాలా? మీరు ఒకే ఒక మాట చెప్పండి. మీలో మనుషుల్లో వచ్చిన ఈ మార్పులు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంది. ప్రతి పిల్లడు కూడా, అంత దుర్మార్గులు కూడా ఒక తల్లి పిల్లడికి మీరు చిన్నతనంలోనే ఇలాంటి అధవేశాలు ఇచ్చిన దుర్మార్గుల్ని మీరు సపోర్ట్ చేయక అప్పులున్న రాజకీయం బలం ఉన్న జనాలు చల్లటి ఎలా ఏం చేసినా పర్వాలేదు రాంగ్ గ్రహిస్తే పిల్లలకి ఇలాంటి దొంగ సమాజం తయారవుతుంది. ఈరోజు మమ్మల్ని చిన్న రోజు మనుషులు చెప్పడం వల్ల దీన్ని చాలా బాధ మతగత్తున్నాం. ప్రతి కూడా కొంచెం మనస్తాపం వాళ్ళ ఇంట్లోని పిల్ల చలే ఒక 10 సంవత్సరాల అమ్మాయి ఇంట్లో అమ్మాయి చనిపోతే కుటుంబవుతుంది. ఆవిడ బ్రతుకుంటే కొన్ని 100 వేల రక్షించే మంచి డాక్టర్ని చంపిస్తారు. ఒక ఆడపిల్లని ఈ రోజుకు కూడా ఇండియా జరిగింది. మాకు బాగుంది. నిజంగా జనాలకు పెట్టాలని మాకు లేదు కాబట్టి ఇలా ఇదే నా ఒపీనియన్ ఇచ్చినాం. ఇట్స్లో జరగాలి, న్యాయం జరగాలి.